Hello and welcome to SKB Shots. Sorry, కొంచెం లేట్ అయింది వీడియో ఎందుకంటే ధోని పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్ చూసిన తర్వాత మాట్లాడదామని డిసైడ్ అయ్యాను. ఇట్ హస్ బిన్ అ లాంగ్ టైమ్ ధోని విన్నింగ్ కెప్టెన్గా మాట్లాడడం అండ్ ఒక డిఫరెంట్ పర్స్పెక్టివ్ ఇస్తారు, డిఫరెంట్ లెర్నింగ్ ఉంటుంది అతను మాట్లాడినప్పుడల్లా. సో జస్ట్ వెయిటెడ్ ఫర్ దట్ అండ్ ఫైనల్లీ చెన్నై సూపర్ కింగ్స్ ఒక మ్యాచ్ గెలవగలిగింది. దే స్టార్టెడ్ వెల్, మధ్యలో వాళ్ళ లైఫ్ వాళ్ళే చాలా కష్టతరంగా మార్చేసుకున్నారు. ఇన్ ది ఎండ్ కొంచెం ఫ్రీబీస్ వచ్చాయి. జస్ట్ దట్ కావాల్సిన లక్ అనేది ఏదైతే ప్రీవియస్ కొన్ని మ్యాచ్ల్లో రాలేదో ఇటువైపు పడింది. కొన్ని ఇండెసిషన్స్ ఫ్రమ్ రిషబ్ పంత్ ప్రాబబ్లీ అండ్ రిజల్ట్ ఆఫ్ గ్రేట్ బౌలింగ్ మిడిల్ ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ దగ్గర నుంచి. అండ్ ఇన్ ది ఎండ్ ద మ్యాన్ హ్యాస్ డన్ ఇట్ హిమ్సెల్ఫ్. అండ్ ఏం జరిగిందో లెట్స్ గెట్ స్టార్టెడ్. వికెట్ చూసిన వెంటనే MS ధోని టాస్ గెలిచినందుకు హీ విల్ ఫీల్ వెరీ రిలీవ్డ్. దానికి కారణం ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ దట్ కైండ్ ఆఫ్ వికెట్ ఎక్కడైతే చెన్నై సూపర్ కింగ్స్ బ్యాటర్స్ వుడ్ హ్యావ్ ఫెల్ట్ అరే ఎందుకబ్బా మనం ఫస్ట్ బ్యాటింగ్ చేస్తున్నాము అని. పొద్దున ప్రివ్యూ వీడియోలో ఫ్రమ్ 50th సెకండ్ నుంచి 1 minute 20 seconds దాకా ఆ స్ట్రెచ్ ఆఫ్ 30-35 secondsలో సిఎస్కే ఇదే పాయింట్ గురించి సిఎస్కే బ్యాటర్స్ ఎట్లా ఫీల్ అవుతారో దాని గురించి మాట్లాడాం. దట్ వాళ్ళు కొంచెం స్టాప్ అండ్ గో వికెట్, ఆగొచ్చే వికెట్ వస్తే ఇబ్బందికరంగా ఉంటుంది, వాళ్ళు కొంచెం బెటర్ వికెట్ వచ్చిందంటే దే విల్ డూ వెల్ అని. ఎగ్జాక్ట్గా MS ధోని అదే మాట పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్లో చెప్పాడు విత్ ద పర్స్పెక్టివ్ దట్ మేము అవే వికెట్స్ మీద బాగా పర్ఫామ్ చేసాం. అంటే టు అన్ ఎక్స్టెంట్ బార్షపాడాలో, టు అన్ ఎక్స్టెంట్ పంజాబ్ కింగ్స్లో వెరీ పర్ఫామ్ వెల్, అక్కడ వీ డిడ్ వెల్, చెన్నై వికెట్ల మీద మాత్రం వీ కెప్ట్ లూజింగ్ వికెట్స్ అని చెప్పాడు. సో విచ్ ఈస్ అ టెరిఫిక్ థింగ్ అనిపించింది నాకు. దట్ ఎస్ దే ఆర్ రీడింగ్ ద గేమ్ ఇన్ ద రైట్ డైరెక్షన్. అండ్ ఇంకోటి వాట్ దే హ్యావ్ డన్ వెల్ మనం మాట్లాడుకున్న దాంట్లో ఏంటంటే గెట్ యంగ్స్టర్స్. ఇదే టీంతో వెళ్తే కనుక సీజన్ అయిపోయింది అని మాట్లాడుకున్నాం. కొంతమంది ఫీల్ అయ్యారు దానికి, సీజన్ అయిపోయిందని ఎలా అంటావు, కంబ్యాక్ చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది కదా అని. సీజన్ ఇదే టీంతో వెళ్తే అయిపోయింది, దిల్ హ్యావ్ టు మేక్ చేంజెస్ అని మాత్రం చెప్పాను నేను. అండ్ క్లియర్లీ ద చేంజ్ హ్యాస్ వర్క్డ్ అవుట్ వెల్. ఏదైతే షేక్ రషీద్ రూపంలో వాళ్ళకి ఒక ఆప్షన్ వెతుక్కున్నారో వాళ్ళ ప్లేయర్ ఈస్ ఎక్సలెంట్ ప్లేయర్ అండ్ చాలా అద్భుతమైన రీతిలో టైమింగ్ ఉంటుంది. 2023 ఆంధ్ర ప్రీమియర్ లీగ్ కవర్ చేసినప్పుడు అతనితో ఒక 5-10 నిమిషాలు మాట్లాడడం జరిగింది అండ్ అతని ఆటను లైవ్లో చూడడం జరిగింది. హోప్ఫుల్లీ హీ డస్ వెల్. అండ్ జడేజా నంబర్ 4 పంపించారు. ఆ డెసిషన్ టుడే ఇట్ డిడ్ నాట్ పే ఆఫ్, బట్ ఇట్ ఇస్ రైట్ డెసిషన్. అది మనం పొద్దున ప్రివ్యూలో మాట్లాడుకున్నాం. దే గాట్ ఇన్ ఓవర్టన్, అది రైట్ డెసిషన్. వాళ్ళు ఓవర్టన్ బ్యాటింగ్ చేయడానికి రాలా, బట్ ఇట్ ఈస్ అ గుడ్ డెసిషన్ టు హ్యావ్ ఓవర్టన్ ఇన్ దేర్. ఒకటే దే కెన్ యాక్చువల్లీ స్ట్రెంథెన్ దర్ బ్యాటింగ్ బై గెటింగ్ వన్ మోర్ బ్యాటర్ పతిరానా ప్లేస్లో. బట్ ధోనికి పతిరానా అంటే చాలా ఇష్టం కాబట్టి ఐ డోంట్ థింక్ దట్ విల్ ఎవర్ హ్యాపెన్. వెన్ LSG బ్యాటింగ్ మొదలు పెట్టారో ఫస్ట్ ఓవర్లో ఎప్పుడైతే రాహుల్ త్రిపాఠి పరిగెత్తుకుంటూ వెళ్ళి క్యాచ్ పట్టాడు, అక్కడే ఐ ఫెల్ట్ ఓకే ఫైన్, దెర్ ఇస్ సమ్ చేంజ్ వీళ్ళ బాడీ లాంగ్వేజ్. ఎందుకంటే అటువంటి క్యాచెస్ చెన్నై సూపర్ కింగ్స్ పట్టుకున్నప్పుడు లడ్డూలు వదిలేశారు. ఇలాంటి క్యాచ్ పట్టుకోవడం చాలా పెద్ద విషయం వాళ్ళకి. ఆ క్యాచ్ పట్టుకున్న తర్వాత ద యాటిట్యూడ్ ఆఫ్ ఖలీల్ అహ్మద్ చేంజ్డ్. ఫీల్డ్లో ఉన్న వాళ్ళ యాటిట్యూడ్ మొత్తం అంతా మారింది. రాహుల్ త్రిపాఠికి చాలా పెద్ద కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆల్దో అది బ్యాట్లో ఉపయోగపడలేకపోయింది అతని దగ్గర నుంచి. అండ్ దెన్ అంశుల్ కాంబోజ్, మనం సీజన్ ప్రివ్యూ వీడియోలో ఏదైతే మాట్లాడుకున్న ఏదైతే టీం ఉండాలి ఇంచుమించు అదే టీం దిగింది వాళ్ళు. దెర్ వాజ్ నో శామ్ కరణ్. అందరూ నన్ను వేసుకున్నారు శామ్ కరణ్ ఎక్కడ అని. శామ్ కరణ్ లేడు. రషీద్ ప్లేస్లో రుతురాజ్ వుడ్ హ్యావ్ బిన్ దేర్. అంతే, రుతురాజ్, రచిన్ / కాన్వెలో ఎవరో ఒకళ్ళు. ఆ తర్వాత మిగతా సేమ్ టీం మనం మాట్లాడుకునే టీమే దిగింది. సో దిస్ ఈజ్ వాట్ వీ వర్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ చెన్నై సూపర్ కింగ్స్. బట్ ఆ ఎక్స్పెక్టేషన్స్కి రావడానికి కొన్ని పర్ముటేషన్ కాంబినేషన్, కొన్ని లాసెస్ వాళ్ళు ఎదుర్కోవాల్సి వచ్చింది. అంశుల్ కాంబోజ్ వచ్చి వికెట్ తీసాడు అండ్ ఎవరు వికెట్ తీసాడు, దట్ వాజ్ అ బిగ్ వికెట్ అది. అండ్ పవర్ ప్లేలో అతను 3 overs వేసాడు, ఇతను 3 overs వేసాడు అండ్ దే వర్ ఏబుల్ టు రెస్ట్రిక్ట్ లక్నో సూపర్ జైంట్స్. అండ్ ఆ తర్వాత మిడిల్ ఓవర్స్లో వెన్ ధోని గాట్ ఇన్ జడేజా, ఎందుకు ఇంత పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడా అనిపించింది. విత్ రిషబ్ పంత్ ఇన్ దేర్, మార్ష్ ఇన్ దేర్, బాగా ఆడతారు కదా అని జడేజా గాట్ మార్ష్. నా దృష్టిలో దట్ ఈస్ అ బిగ్ టర్నింగ్ పాయింట్ ఈ మ్యాచ్లో. చాలా పెద్ద టర్నింగ్ పాయింట్ నా దృష్టిలో, ఈవెన్ బిగ్గర్ దెన్ దట్ నో బాల్ ఆఫ్ లార్డ్ శార్దుల్. నా దృష్టిలో ద టర్నింగ్ పాయింట్ ఇస్ జడేజా గెటింగ్ మార్ష్. జడేజా యాజ్ అ బౌలర్ ఇస్ అన్ ఇన్వాల్యుబుల్ కాంట్రిబ్యూటర్ ఇఫ్ ఈస్ గెటింగ్ వికెట్స్. అండ్ ఆ వికెట్ తర్వాత జడేజా మిడిల్ ఓవర్స్లో బాగా వేయడం. అండ్ నూర్ అహ్మద్ బాస్ ఏ ప్లానెట్ నుంచి దిగొచ్చాడు అర్థం కాల. ఈ వికెట్ మీద బౌలింగ్ అగేన్స్ట్ లెఫ్ట్ హ్యాండర్, బౌలింగ్ అగేన్స్ట్ స్ట్రోక్ మేకర్స్, 4 overs వేసాడు, ఒక్క బౌండరీ కూడా ఇవ్వాల. వికెట్ తీల, అన్ఫార్చునేట్లీ వాజ్ నాట్ ఏబుల్ టు టేక్ అ వికెట్. ధోని క్యాచ్ డ్రాప్ చేశాడు రిషబ్ పంత్. అది వాజ్ అ టఫ్ క్యాచ్, బట్ ధోని స్టాండర్డ్స్కి పట్టు ఉండాల్సింది. అదర్వైజ్ వికెట్ పక్కన పెడితే బౌండరీ ఇవ్వాల. నా దృష్టిలో ఆ స్క్వీజ్ ఏదైతే పడిందో ఫ్రమ్ నూర్ అహ్మద్ చాలా పెద్ద ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఎందుకంటే రిషబ్ పంత్ ఆ పర్టిక్యులర్ స్క్వీజ్ పీరియడ్లో 15 balls ఆడి 14 runs మాత్రమే కొట్టాడు.
ఎందుకంటే ఫస్ట్ 15 balls అతని స్ట్రైక్ రేట్ వాజ్ అరౌండ్ 155. అంటే ఫస్ట్ 15 balls 23 runs దాకా కొట్టాడు. నెక్స్ట్ 15 balls ఓన్లీ స్కోర్డ్ 14 runs. దట్ వాజ్ అ బిగ్ బ్లో బాస్. దట్ వాజ్ అ వెరీ బిగ్ బ్లో. ఆ తర్వాత నెక్స్ట్ 20 balls 160 స్ట్రైక్ రేట్ వెళ్ళినా ఆ నెక్స్ట్ 20 సెటప్లో ఫస్ట్ 7 balls అతను 6 runs కొట్టాడు. సో రిషబ్ పంత్ వాజ్ లిటరలీ 20 of 20 in one phase. అది ఏమాత్రం వర్కౌట్ కాదు, ఎస్పెషలీ వెన్ యూఆర్ సెట్టింగ్ ఎ టార్గెట్. వెన్ యూఆర్ చేసింగ్ సంథింగ్ 8 runs per over వెళ్తూ 9 runs per over వెళ్తూ లాస్ట్ దాకా తీసుకెళ్లారంటే వర్కౌట్ అవ్వచ్చు. జస్ట్ లైక్ వాట్ హ్యాపెండ్ విత్ దూబే చాలా స్ట్రగుల్ అయ్యాడు. బట్ రిషబ్ పంత్ విషయానికి వచ్చేస్తే కనుక అక్కడ యాక్సలరేషన్ రాకపోవడం, స్లాట్స్ సరిగ్గా ఎంచుకోకుండా ఉండడం అనేది ఇబ్బంది అయింది. అఫ్కోర్స్ ఫాస్టర్ బౌలర్స్ వచ్చిన తర్వాత ఆడాడు, ఈ వాజ్ హైయెస్ట్ స్కోరర్, జస్ట్ టుక్ ఇట్ దేర్. అండ్ కానీ ఆ 15-20 runs షాట్ రిషబ్ పంత్ ఒప్పుకున్నాడు దట్ ఇది రీజన్ అని చెప్పేసి. సో అక్కడ ఒక ప్రాబ్లం వచ్చింది. అండ్ దెన్ వెన్ చెన్నై సూపర్ కింగ్స్ స్టార్టెడ్, వాళ్ళకి పవర్ ప్లేలో ఒక 4 రాలి, ఒక 6 రాలి, బిగ్గర్ పాడు చాలా 4లు వచ్చాయి, 11 4లు 12 4లు వచ్చాయి, ఒక 6 రాలి. దేవర్ 59 for 1. రషీద్ తనకు పడిన ఫస్ట్ స్లోవర్ డెలివరీని గట్టి కొడదాం అనుకున్నాడు మిడ్ వికెట్కి, అది టాప్ ఎడ్జ్ అయింది అండ్ అవుట్ అయిపోయాడు అతను. బట్ అదర్వైజ్ దేవర్ గోయింగ్ వెరీ స్ట్రాంగ్. ఆ తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే త్రిపాఠి అండ్ రచిన్ రవీంద్ర కొంచెం స్లో డౌన్ అయ్యారు. త్రిపాఠిస్ క్యాచ్ హ్యాస్ బీన్ డ్రాప్, బట్ పెద్ద డ్యామేజ్ జరగలా. బిష్ణోయ్ అతను వికెట్ తీసుకున్నాడు. పంత్ మార్క్రమ్ని తీసుకొచ్చి వేయించే ప్రయత్నం చేశాడు బికాస్ ద బాల్ ఈస్ గ్రిప్పింగ్ అండ్ దట్ వాస్ అ గుడ్ మూవ్. మార్క్రమ్ 4 overs 24 అయితే ఇచ్చాడు, వికెట్ తీశాడు రచిన్ రవీంద్రది. ఆ తర్వాత దిగ్వేష్ రాఠీ పవర్ ప్లేలో 2 overs వేసాడు. అండ్ దెన్ ఆ తర్వాత మళ్ళీ వచ్చి విజయ్ శంకర్ వికెట్ తీశాడు. దిగ్వేష్ రాఠీ వర్సెస్ దూబే వాజ్ ద బ్యాటిల్ వి స్పోక్ అబౌట్. దూబే స్ట్రగుల్ అయ్యాడు దిగ్వేష్ రాఠీని ఆడడానికి, చాలా స్ట్రగుల్ అయ్యాడు. ఒక బౌండరీ కూడా కొట్టలేకపోయాడు అతను. దూబే ఇన్ఫాక్ట్ మార్క్రమ్ని 6 కొట్టాడు, అదర్వైజ్ పెద్దగా ఏమి రాలా లాస్ట్ ఓవర్స్ దాకా. హీ వాస్ కంప్లీట్లీ స్ట్రగ్లింగ్, గాన్ కేసు అనిపించింది. అండ్ దిగ్వేష్ రాఠీ ఎంత బాగా చేశాడు. మనం ఇనిషియల్గా మాట్లాడుకున్న బ్యాటిల్ ఖలీల్ వర్సెస్ మార్ష్ బాగా ఆడాడు ఖలీల్ని, బట్ ఖలీల్ గాట్ మార్క్రమ్. సో ఆ బ్యాటిల్లో మార్ష్ బాగా ఆడిన పెద్ద ఇంపాక్ట్ అనేది పడలా. ఆల్దో జడేజా వచ్చి ఇన్ఫాక్ట్ ఆ ఇంపాక్ట్ ఇంకా లెసన్ చేశాడు వికెట్ తీసి. పూరన్ వర్సెస్ నూర్ అనుకున్న అంశుల్ కాంబోజ్ వచ్చి నూర్తో పని లేదు నువ్వు వెళ్ళమని చెప్పాడు. సిమిలర్ డిస్మిసల్. ప్యాట్ కమిన్స్ కూడా తను అట్లాగే అవుట్ చేశాడు. రౌండ్ ద స్టంప్స్ వచ్చి స్ట్రైట్గా ఆ బాల్ యాంగిల్ చేసి మిడిల్ అండ్ లెగ్ మీదకి వేయడం. అండ్ అదే ప్యాటర్న్ కూడా అవ్వచ్చేమో ఇన్ ఫ్యూచర్. విల్ హ్యావ్ టు సీ అది ఎలా ఉంటుంది ఏంటి పరిస్థితి అనేది. దట్ వాజ్ డిఆర్ఎస్ అండ్ డిఆర్ఎస్ వికెట్ పడింది. ఆయుష్ బదోని బాస్, ఆయుష్ బదోనికి ఉన్న లక్ మామూలుగా లేదు. పేరుకు తగ్గట్టుగానే ఆయుష్ పెరుగుతూ పోయింది ఇవాళ ఇన్నింగ్స్లో. ఫస్ట్ టైం అవుట్ అయినప్పుడు దట్ వాజ్ నో బాల్, అది నో బాల్ అనిపించలేదు, బట్ చెక్ చేశారు అండ్ హాకాయ్ మెజర్మెంట్స్ తీసుకున్నారు కాబట్టి అందులో ఇంకా మాట్లాడుకోవడానికి ఏం లేదు, దట్ వాజ్ నో బాల్. అండ్ ఆ తర్వాత మళ్ళీ ఎల్బిడబ్ల్యూ ఇచ్చినప్పుడు అది మళ్ళీ డిఆర్ఎస్ తీసుకుంటే చిన్న గ్లవ్ అనేది తగిలింది, అతనికి దాకా తెలియలేదు తగిలిందని. ఆ తర్వాత స్టంప్ అవుట్ అయినప్పుడు వామ్మో అది కూడా ఎంఎస్ ధోని గ్లౌజ్ ఏమైనా స్టంప్స్కి ముందు వెళ్ళిపోయాయి అనిపించింది, బట్ ఇట్ వాజ్ ఎంఎస్ ధోని ఈవెన్చువలీ. సో ఆ స్టంప్ అవుట్ అనేది వచ్చింది, ఎట్టకేలకు అవుట్ అయ్యాడు. అండ్ ఆ తర్వాత మిల్లర్ షుడ్ హావ్ వాక్డ్ ఇన్ ఏమో అనేది చాలా మంది ఫీలింగ్. ఐ ఫెల్ట్ లెఫ్ట్ అండ్ రైట్ హ్యాండ్ కాంబినేషన్ వర్కౌట్ చేద్దామనే ఆలోచనలో ఉన్నారు. సమద్ ఆల్సో గాట్ సమ్ హిట్స్ గోయింగ్, బట్ ఇందాకన్నట్టుగా మిడిల్ ఓవర్స్ యాక్సెలరేషన్ ఏదైతే లేదో అది పెద్ద ఫాల్ట్ అనేది తయారైంది. ఎందుకో చెప్తా. దే సెట్టింగ్ ద టార్గెట్. వెన్ చెన్నై సూపర్ కింగ్స్ ఎప్పుడైతే ఆడారో వాళ్ళు చాలా స్ట్రగుల్ అయ్యారు. 6 overs 59, నెక్స్ట్ 8 overs వాళ్ళు 50 కొట్టారు. 14 overs they were 109. సో యూ కెన్ క్లియర్లీ సీ మిడిల్ ఓవర్స్లో చెన్నై సూపర్ కింగ్స్ కూడా స్ట్రగుల్ అయింది. చెన్నై సూపర్ కింగ్స్ డిఫీట్కి కారణం ఒకటి పవర్ ప్లేలో వాళ్ళు వికెట్లు కోల్పోతున్నారు ఏదైతే మాట్లాడారో, అలాగే మిడిల్ ఓవర్స్లో యాక్సెలరేషన్ కూడా లేదు. మిడిల్ ఓవర్స్లో యాక్సెలరేషన్ ఎందుకు లేదు? దూబే ఇస్ నాట్ ఇన్ ఫామ్. దూబే వాజ్ నెవర్ ఇన్ ఫామ్. పంజాబ్ మ్యాచ్లో సరే మంచి వికెట్ కాబట్టి కొట్టాడు, కానీ చెన్నై వికెట్ లాస్ట్ టైం చూసుకుంటే ఏం ఆడాడు? చాలా స్ట్రగుల్ అవుతూ ఆడాడు. ఇవాళ కూడా చాలా స్ట్రగుల్ అవుతూ ఆడాడు. దూబే 40 balls ఆడాడు అంటే కనుక యూ విల్ ఎక్స్పెక్ట్ అట్లీస్ట్ 6 or 7 sixes. దూబే ఎన్ని 6లు కొట్టాడు వాడు? దట్ వాజ్ బిగ్ ఫాల్ట్ వాళ్ళ దూబే దగ్గర నుంచి. డిఫెన్స్ ఆడే ప్రయత్నం చేశాడు. అఫ్ కోర్స్ అతను పోస్ట్ మ్యాచ్ ప్రెషర్లో చెప్పాడు, మన ఇంటర్వ్యూలో చెప్పాడు దట్ హీ వాంటెడ్ టు టేక్ ద గేమ్ డీప్ అండ్ రన్ రేట్ అనేది కొంచెం తక్కువగానే ఉంది, మేనేజబుల్గా ఉంది కాబట్టి హీ వాంటెడ్ టు టేక్ ద గేమ్ డీప్ అనుకున్నాడు. అది ప్రతిసారి వర్కౌట్ కాదు, టేకింగ్ ద గేమ్ డీప్. అండ్ కొన్నిసార్లు వర్కౌట్ అవ్వచ్చు. ఇవాళ ఫార్చునేట్లీ ఫర్ దెమ్ రన్ రేట్ వాజ్ అండర్ కంట్రోల్. అండ్ ధోని వచ్చేసరికి కొంచెం 10-11 runs per over దాకా ఉంది, దట్ వాజ్ మేనేజబుల్. మనం ముందు కూడా మాట్లాడుకున్నాం, ధోని 4 overs 45, 4 overs 50 ఈజ్ డెఫినెట్లీ గెటబుల్. 4 overs 60 దాకా వెళ్ళిందంటే ఇబ్బందులు ఎదురవుతాయని అలాంటి సిచ్యువేషన్లోనే ఉన్నారు. అండ్ దెన్ ఒక గట్టి 6 శార్దుల్ది 106 వెళ్ళింది. ఆ తర్వాత ఫేస్ ఓపెన్ చేస్తూ ఆవేష్ ఖాన్ని ఒక బౌండరీ, ఆ తర్వాత కవర్ చేసేగా ఒక బౌండరీ, ఒక ఎడ్జ్ బౌండరీ కొంచెం లక్ వచ్చింది. బిష్నాని గట్టి లాగి పెట్టి పీకాడు. బిష్నా చేతికి బాల్ పడి పక్కకు వచ్చేసింది. బిష్నా కుడెంట్ హోల్డ్ ఆన్ టు దాట్. సో దీస్ ఆర్ సర్టన్ కైండ్ ఆఫ్ ఫార్చ్యూన్స్ దట్ యూ వాంట్
ఎప్పుడైతే మీ టీం సరిగ్గా బాగా చేయట్లేదు ఇటువంటి ఫార్చ్యూన్స్ అవసరం టు టర్న్ థింగ్స్ అరౌండ్. ఆ నో బాల్ చాలా పెద్ద మలుపు తిప్పేసింది. దూబే అసలు ఏం ఆడుతున్నాడు రా దూబే అని చెప్పేసి అందరూ తిట్టుకుంటున్నారు. చాలా మంది మెసేజ్లు పంపించారు, ఏంది బ్రో దూబే ఇట్లా ఆడుతున్నాడు, రిటైర్డ్ అవుట్ చేయాలి అని చెప్పేసి. బట్ ఫార్చునేట్లీ దే స్టక్ ఆన్ టు హిమ్. ఆ 6 అనేది వచ్చింది, ఆ 4 అనేది వచ్చింది. ఈవెన్చువల్లీ అతనే విన్నింగ్ షాట్ కూడా కొట్టాడు. సో అతని కాన్ఫిడెన్స్ చాలా పెరుగుతుంది. వెన్ యూఆర్ నాట్ ప్లేయింగ్ వెల్, అవుట్ అయిపోతూ ఉండి టీం కూడా ఓడిపోతూ ఉంటే ఆ ప్రెషర్ అనేది చాలా పెరిగిపోతూ ఉంటుంది. హీ స్టేట్ దేర్ అండ్ వీళ్ళు కూడా తర్వాత ఓవర్టర్న్ ఉన్నా దే డి నాట్ రిటైర్ హిమ్ అవుట్. లేదు నువ్వు ఉండని చెప్పారు. అండ్ ఎంఎస్ ఫినిష్ ఇట్ ఆఫ్. మంచి షాట్లు పడ్డాయి ఎంఎస్ దగ్గర నుంచి. సో చెన్నై సూపర్ కింగ్స్ ఎట్టకేలకు ఒక విక్టరీ సాధించింది. బట్ ఒక బిష్నాయ్ ఓవర్ మాత్రం మిగిలిపోయింది రిషబ్ పంత్ దగ్గర నుంచి. రిషబ్ పంత్ ఆ బిష్నాయ్ ఓవర్ని ఎందుకు తీసుకురాలేదు అర్థం కాలే. ప్రాబబ్లీ హీ వాంటెడ్ టు డీల్ విత్ ద ఫాస్టర్ బౌలర్స్. ఆ ప్రెషర్ బెటర్గా హ్యాండిల్ చేయొచ్చేమో అని. బాల్ వాస్ స్లిప్పింగ్, అందుకే చాలాసార్లు అంపైర్ దగ్గరికి వెళ్ళారు, బాల్ మార్చమని చెప్పేసి అడిగారు, దాన్ని తిప్పుతూ వచ్చారు, కొత్త బాల్ వచ్చింది. ఈ బాల్ చేంజ్ అనేది హెల్ప్ అవుతుంది యాక్చువల్గా. జస్ట్ ఇమాజిన్ ఈ బాల్ చేంజ్ రూల్ కనుక లేకుండా ఉంటే ఆ డ్యూతో మార్క్రమ్, దిగ్వేష్, బిష్నాయ్ ఇంతమంది వేస్తుంటే లాగి పెట్టి కొట్టేవాళ్ళు. ఆ బాల్ చేంజ్ రూల్ వచ్చింది కాబట్టి దే వర్ ఇన్ దిస్ డిఫెన్స్ అంత తక్కువ స్కోర్ని కూడా. అండ్ ఇట్ ఈస్ అ గుడ్ రూల్ అనిపించింది నాకైతే. బట్ ఈవెన్చువల్లీ ఇన్ ది ఎండ్ దూబే గాట్ హిస్ సైడ్ ఆఫ్ ద స్టోరీ అండ్ గెలిపించగలిగాడు, గెలిచిన చోట ఉండగలిగాడు అతను. అండ్ బిష్నాయ్ ఓవర్ ప్రాబబ్లీ దూబేస్ ప్రెజెన్స్ వల్లే వద్దనుకున్నాడా రిషబ్ పంత్ అనిపించింది. ఒక 2 6లు పడ్డాయంటే కనుక మొత్తం స్కోరింగ్ రేట్ అంతా డౌన్ అయిపోతుంది. మంచి కాన్ఫిడెన్స్ పెంచుకుని ఉన్నాడు బిష్నాయ్. ఇప్పుడు తీసుకురావడం అవసరం అని ఐ ఫెల్ట్ దే షుడ్ హావ్ గాన్ హెడ్ విత్ బిష్నాయ్. అది చాలా పెద్ద ఇండిసిషనా అనేది నాకైతే అనిపించింది. అండ్ ఇన్ ది ఎండ్ మీరు అబ్జర్వ్ చేస్తే బోత్ క్యాప్టెన్స్ హ్యాండిల్ దేర్ స్పిన్నర్స్ వెల్. నూర్ని, జడేజాని ధోని అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. మార్కర్ని, దిగ్వేష్ని, బిష్నాని వాళ్ళు వేసినంత వరకు రిషబ్ పంత్ అద్భుతంగా హ్యాండిల్ చేశాడు. రొటేషన్ ఆఫ్ ద బౌలర్స్ ఇద్దరి దగ్గర నుంచి బాగుంది. బట్ ఈవెన్చువల్లీ లక్నో సూపర్ జైంట్స్ గురించి ఎప్పుడు మాట్లాడేది దట్ వాళ్ళ దగ్గర ఎక్కువ స్కోర్ ఉండాలి. ఆ ఎక్కువ స్కోర్ ఉంటే దే ఆర్ ఏబుల్ టు డూ థింగ్స్ రైట్. పవర్ ప్లేలో బాగా ఎక్కువ రన్స్ ఇచ్చేస్తాం రిషబ్ పంత్ అన్నాడు, విచ్ హ్యాస్ బీన్ ద కేస్. తర్వాత పుల్ బ్యాక్లు చేసిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ పుల్ బ్యాక్ చేసేంత స్కోర్ లేదు. మార్ష్ అండ్ పూరన్ ఇద్దరు కూడా ఆశించిన స్థాయిలో ఆడకపోతే ఎల్ఎస్జీ స్ట్రగ్లింగ్. మనం ముందే మాట్లాడుకున్నాం, అదే జరిగింది. ఆల్దో దే ట్రైడ్ వెల్. పాజిటివ్స్ ఉన్నాయి. రిషబ్ పంత్ గాట్ సమ్ రన్స్, దట్స్ అ గుడ్ పాజిటివ్. అండ్ బిష్నాయ్ మంచి ఫామ్లో ఉన్నాడు, దట్ ఈస్ అగైన్ అ వెరీ గుడ్ పాజిటివ్. సో ఇలాంటి పాజిటివ్స్ ఉన్నాయి డెఫినెట్లీ ఫర్ ద నెక్స్ట్ గేమ్. గెలుచుంటే టాప్ ఆఫ్ ద టేబుల్లో ఉండేవాళ్ళు, బట్ కుదరలేదు. అదే ఇప్పుడు ఆ మిడిల్ ఆఫ్ ది టేబుల్ బ్యాటిల్ చాలా ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది. సిఎస్కే, ఎంఐ, ఎస్ఆర్హెచ్ కుస్తీలు పడుతున్నాయి. అండ్ వాళ్ళ నెక్స్ట్ మ్యాచ్లో ఒకరితో ఒకళ్ళు ఉన్నాయి. ఎంఐ విల్ ప్లే ఎస్ఆర్హెచ్, ఎంఐ విల్ ప్లే సిఎస్కే, ఆ తర్వాత ఎస్ఆర్హెచ్ విల్ ప్లే సిఎస్కే. సో ఈ 3 మ్యాచ్లు కూడా డిసైడ్ చేస్తే చాలా పెద్దగా నా మిడిల్ టేబుల్ టస్ల్ అనేది ఎలా ఉంటుందని. అండ్ ఐ ఫీల్ సమ్ హౌ దట్ సిఎస్కే విల్ ఆల్సో థింక్ అబౌట్ ప్లేయింగ్ ఆన్ బెటర్ బ్యాటింగ్ వికెట్స్ చేపాక్లో అని. ఇక 3 మ్యాచ్లు ఉన్నాయి అక్కడ. 3 మ్యాచ్లో బెటర్ బ్యాటింగ్ వికెట్స్తో ముందుకు వెళ్దాం అనేది ఆలోచిస్తారు. దే గాట్ మెనీ మూవ్స్ రైట్ టుడే. ఎల్ఎస్జీ కూడా దే గాట్ మెనీ మూవ్స్ రైట్. బట్ ఈవెన్చువల్లీ స్కోర్ తక్కువ ఉన్నప్పుడు క్యాచ్లు డ్రాప్ చేయడము, లేదంటే కనుక హాఫ్ ఛాన్సెస్ పట్టుకోకపోవడము, మీ బెస్ట్ బౌలర్ ఎవడైతే ఉన్నాడో అతనికి ఒక ఓవర్ ఉండిపోవడము, ఇట్లాంటివి విల్ హ్యావ్ అ నెగటివ్ ఇంపాక్ట్. సో ఫైనలీ ఎట్టకేలకు సిఎస్కే ఒక విజయం అనేది సాధించింది. అండ్ అగైన్ ఆ మిడిల్ టేబుల్ బ్యాటిల్ రేపు ఇంకా ఇంట్రెస్టింగ్గా తయారవుతుంది విత్ పంజాబ్ కింగ్స్ అండ్ కేకేఆర్. లాకీ ఇండెఫినెట్లీ రూల్డ్ అవుట్. నేను వీడియో ముందే చేసేసాను, అప్పుడు నాకు ఇంకా న్యూస్ రాలేదు బికాజ్ ఐ విల్ బి ట్రావెలింగ్ టుమారో. సో అక్కడ లాకీ ఉండకపోవచ్చు, ఉండడు. సో ఇట్ విల్ బి వెరీ ఇంట్రెస్టింగ్ ఎలా ఉంటుంది ఆ మ్యాచ్.